డిసెంబర్ మాసంలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారని మరి ఎంతగానో సంబరాలు చేసుకున్నటువంటి క్రైస్తవ సోదరి సోదరులందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. మరి భూమి మీదకి వచ్చాడని సంబరాలు చేసుకుంటున్నటువంటి నీకు మరి నీ జీవితంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చారా? ఒకవేళ యేసుక్రీస్తు వారిని సురక్షకునిగా అంగీకరించిన ఏదో నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఒకవేళ జీవిస్తున్నావేమో, నిన్ను పరీక్షించుకోవాలని ప్రభునామంలో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు తమ తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నారని, వారి కుటుంబాలు ఎప్పటి నుంచో క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నాయని ఈరోజు క్రైస్తవులమని సమాజంలో చెప్పుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తు వారిని తన సురక్షకునిగా అంగీకరించి తన పాపాలను ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకొని ఇక నుంచి నేను క్రీస్తు కోసం, క్రీస్తు నడిచిన బాటలో, క్రీస్తు ఏ విధంగా అయితే మానవాళి నిమిత్తం ప్రాణం పెట్టాడో నేను నా సహోదరుల నిమిత్తం ప్రాణం పెడతానన్నటువంటి ప్రతిజ్ఞతో కూడినటువంటి జీవితాన్ని జీవించడమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. అలాంటి జీవితాన్ని మనం జీవించకపోతే ఈ లోక సంబంధంగా మనం క్రైస్తవులం అని పిలువబడినప్పటికీ దేవుని దృష్టిలో మనం క్రైస్తవులము కాదు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారని సంబరాలు చేసుకుంటున్నటువంటి మనందరం క్రీస్తు మన జీవితాల్లోనికి వచ్చిన నాడే నిజమైనటువంటి క్రైస్తవ్యం, నిజమైనటువంటి క్రిస్మస్ సంబరాలు చేసుకోవడానికి మనం అర్హులం. మరి ఈరోజు మనం నిజమైనటువంటి క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నామా లేదా అన్నది ఎవరికి వారం పరిశీలన చేసుకుందాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.